అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈ రోజు రెసిపీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. అదేంటంటే మష్రూమ్ పెప్పర్ ఫ్రై అండి. చాలా ఈజీగా మనం చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మష్రూమ్ అనేది మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. మష్రూమ్తో మనం చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం. నేను ఈరోజైతే మష్రూమ్తో చాలా ఈజీగా టేస్టీగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై చేశానండి. వేడి రైస్లో కలుపుకొని తినచ్చు. పిల్లలకు కూడా ఇలా చేసి మనం లంచ్ బాక్స్లో రైస్లో కలిపిచ్చామంటే హ్యాపీగా తినేస్తారండి. కాబట్టి ఈ మష్రూమ్ పెప్పర్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక క్యూబ్ బటర్ వేసుకోవాలండి. మష్రూమ్కి బటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసేసుకొని పొట్టు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు వీటన్నింటిని కూడా లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. మరి ఎక్కువ ఓవర్గా ఫ్రై చేయకూడదండి. ఇప్పుడు అవి వేగిన తర్వాత ఇందులో ఒక ప్యాకెట్ అండి మష్రూమ్స్ని నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ సైజులో ముక్కలు కట్ చేసి వేసేసానండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా కొద్దిగా సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మూత పెట్టాల్సిన అవసరం లేదండి. ఒక 6-7 నిమిషాలు మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. మష్రూమ్స్ మనకు త్వరగా వేగిపోతాయండి. చూడండి, ఈ మష్రూమ్స్ కూడా మరీ చిన్న ముక్కలుగా కట్ చేసామంటే అవి మనకు కుక్ అయిన తర్వాత చిన్నగా అయిపోతాయి. సో అందుకని ఈ సైజులో కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మనకు ఈ మష్రూమ్స్ అనేది వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాల పొడి వేసుకోవాలండి. ఒక 1/4 టీ స్పూన్ మిరియాల పొడి వేసేసుకొని చివరగా ఇంకొద్దిగా ఒక్క చిటికెడు సాల్ట్ వేసేసుకొని కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్గా మనం అంటే మామూలుగా మనం మష్రూమ్స్ని సింపుల్గా చేసుకొని తినాలంటే ఇలా చేసుకొని తింటే సరిపోతుందండి. రైస్లో కలుపుకోకపోయినా స్నాక్గా కూడా తినేయచ్చు. కాబట్టి మష్రూమ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. కాబట్టి మీరు ఈసారి నేను చేసిన విధంగా చాలా సింపుల్గా ఇలా మష్రూమ్తో పెప్పర్ ఫ్రై చేసేసుకోండి. సైడ్ డిష్గా కూడా తినచ్చండి. రోటీ చపాతీ పుల్కాలకు కూడా చాలా బాగుంటుంది. లేదు వేడి రైస్లో కలుపుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి. కాబట్టి చూసారు కదా అండి, చాలా సింపుల్గా నేను మష్రూమ్ పెప్పర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేశానో. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా రైస్లో కలిపించి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారు. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.